ఆవిర్భావ సభ ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పటికే పిఠాపురం సర్వసన్నద్ధమైంది. మాకు 8 నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టు అఖండ మెజారిటీకి వారికి కృతజ్ఞతగా ఈవేళ ప్లీనరీ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పిఠాపురం శ్రేణులన్నీ కూడా సర్వసిద్ధంగా ఉన్నాయి. మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలకడానికి పిఠాపురం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పిఠాపురం ఇచ్చేసి మన అధ్యక్షుల వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆవిర్భావ సభని జయప్రదం చేయవలసిందిగా మనపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, డిప్యూటీ సీఎం గారు తర్వాత మీరు ఇన్ఛార్జిగా వహిస్తున్నారు. మొత్తం క్యాడర్కు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఇందాక అజయ్ గారు చెప్పారు, మా క్యాడర్కి ప్రిపేర్నెస్ అక్కర్లేదండి. సార్ పిలిపే ప్రపంచం తప్పకుండా దానికి సంబంధించిన అనేక కమిటీలు వేశారు. ఆ కమిటీల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయండి. మొత్తం ఎంతవరకు చేశారు? ఏర్పాట్లు ఎంత అంటే యాక్చువల్గా నిన్నగా గ్రౌండ్ వర్క్ 30 రోజులుగా జరుగుతుంది, కానీ నిన్నటి నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఈవేళ ముహూర్తం చేయబోతున్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయండి. రైట్. మొత్తం ఇది పరిస్థితి చూసుకుంటే ఈ నెల 14వ తారీఖు జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిగా చేస్తున్నాం. దానికి సంబంధించి ఈ విజయోత్సవం అనంతరం కూడా ఈ విజయోత్సవంగా కూడా చేయనున్నాం అని చెప్తున్న పరిస్థితి ఉంది.